చెప్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. అసలు విజికే స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ మరోసారి కూడా చర్చలు జరిపిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. సార్ మాది వచ్చేసి కడప జిల్లా నుంచి అన్న విజయం కోసం మేము ఇక్కడికి వచ్చి 2 days అవుతుంది. సార్ 7వ తారీఖే ప్రమాణ స్వీకారం అంటే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ సార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు చేస్తాడని చెప్పి నేను ఆయన అభిమానిగా నేను ఇక్కడికి వచ్చాము. కానీ ఇప్పుడు ఏదో ఈ పార్టీలు అవి ఇవి అని చెప్పి ఏదో అంతా అతనికి మన విజయాన్ని చాలా అంటే ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో దయవుంచి గవర్నర్ గారు ఆల్రెడీ విజయసారి గెలిచేశాడు, ఎప్పుడో గెలిచేశాడు జనాల గుండెల్లో. అయితే ఇవంతా అంతా కుమ్మక్క అయిపోయి ఏందేందో మొత్తం అంతా ఏదో ఫిగర్ కావాలా, ఏదో ఫిగర్ నెంబర్ కావాలని చెప్తున్నారు. ఆల్రెడీ సార్కి ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు ఏ ఫిగర్ కావాలంటే ఆ ఫిగర్ వచ్చేస్తుంది. దాని వరకు అయితే మేము చాలా గట్టిగా అయితే చెప్పగలము. మాది వచ్చేసి కడప. సో విజయన్న ప్రమాణ స్వీకారం చూసేంతవరకు ఇక్కడ నుంచి పోము. విజయసారి ఖచ్చితంగా గెలవాలి, అందరికీ న్యాయమే చేస్తాడు. సో వాళ్ళకు కూడా న్యాయమే చేస్తాడు. వాళ్ళకి ఏ నెంబర్ కావాలంటున్నారో ఆ నెంబర్ కాదు, అంతకు మించి ఇచ్చేస్తాడు సారు. అది లేనిదే సార్ ఇంత చేయడు, ఇంత అభిమానుల్ని క్రియేట్ చేసుకోడు. ఇది సార్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంటారు. సో విజయసారి కూడా ఒక అవకాశం ఇవ్వండి, మీరు అనుకున్న ఫిగర్ ప్రూవ్ చేసి చూపించుకుంటాడు. అదే సీఎంగా అతను కొనసాగించాలని చెప్పి మేమందరం ఇక్కడ అంతా అభిమానులందరూ అతని కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాం.